అయ్యప్ప స్వామి ఎలా జన్మించారో మీలో ఎవరికైనా తెలుసా? పూర్వకాలంలో మైసి అనే రాక్షసి ఉండేది. ఆవిడ తమ్ముడే మహిషాసురుడు. ఈ మహిషాసురుని దుర్గాదేవి చంపేసిన తర్వాత తన సోదరైన మహిషిని పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. అందుకే బ్రహ్మదేవునికి తపస్సు చేసి 3 వరాలు కోరుకుంటుంది. అందులో మొదటిది, నా రుమాల నుండి నేను కోరుకున్నంత మంది రాక్షసులు రావాలి. రెండవది, నన్ను చంపాలంటే హరిహరాసుతులు అంటే విష్ణుమూర్తికి శివునికి పుట్టిన బిడ్డ మాత్రమే నన్ను చంపగలగాలి. మూడవది, నేను భూలోకంలో ఉన్నప్పుడు మాత్రమే నన్ను చంపగలగాలి. ఇంకా ఈ 3 వరాలు బ్రహ్మదేవుడు ఇచ్చిన తర్వాత మహిషి ఆగడాలకు అంతం లేకుండా పోయింది. సో ఎలా అయినా ఈ మహిషిని చంపాలి. అందుకే పార్వతీదేవి అనుగ్రహంతో విష్ణుమూర్తి ఒక అందమైన మోహినిలాగా మారతారు. ఒక మాయ వల్ల శివుడు ఆ మోహిని వెంటే పడతాడు. ఆ సమయంలో శివునికి వీర్యస్ఖలనం జరుగుతుంది. అప్పుడు ఆ వీర్యస్ఖలనం నుండే ఒక అబ్బాయి పుడతాడు. అతని పేరే మోహిని నందన శాస్త. అలా అయ్యప్ప స్వామి జన్మించి మహిషిని సంహరించాడు. ఇలాంటి టెంపుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయండి. ఇంకొకటి, స్వామి ఈ 41 రోజులు స్వాములు దీక్ష అయ్యాక శబరిమలకి వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సెల్ఫ్రీకి మన లాండ్రీ కార్స్ యాప్ లో కార్ బుక్ చేసుకుని వెళ్ళండి. కార్ బుకింగ్ కాంటాక్ట్ నెంబర్ 9000478478 ఈ నెంబర్ కి కాల్ చేయండి.